అందరికీ శనార్థులు. వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడర్రి. జిల్లాలల్లా సమ్మక్క జాతరలు రువ్వడిగా అవుతున్నాయి పనులు. టికెట్లు కొంటారు కానీ రైలు ఎక్కరు, హాల్టింగ్ పోవద్దని తల్లాడుతుర్రు. బట్టలు మడుస్తానికి మిషన్, నేతన్నలకు ఉండదిగా టెన్షన్. పట్నం చుట్టూ పల్లె వనాలు, పెంచుతానికట భూమిల నీళ్లు. రాములవారి తలంబ్రాలు భద్రాచలంలా మహాసంబరంగా అవుతుంటాయి. చూస్తానికి బద్ద మంది పోతుంటారు. అట్లనే ఊర్ల పొంట గుళ్ళల సుత కళ్యాణాలు చేస్తారు. ఇక అంజన్నయ్య జయంతి ఉత్సవాలు కొండగట్టులో ధూమ్ధామ్గా నడుస్తాయి. అట్లనే ఊర్ల సుత శోభయాత్రలు చేస్తుంటారు. శివరాత్రికి ఎమ్లడ రాజన్న గుడికి శితం పోతుంటారు భక్తులు. అట్లనే ఊర్లలో శంభుని గుళ్ళ కడ సుత జాగారం ఉంటారు. అట్లనే సమ్మక్క సారక్క జాతర అనగానే చాలా మంది మేడారంలో మాత్రమే తల్లులు గద్దెల మీదకి వస్తారనుకుంటారు. కానీ కడమ దేవుళ్ళ లెక్కనే వనదేవతల జాతరల సుత చాలా దిక్కులో జరుగుతుంటాయి. గా జాతరల ముచ్చటే ఇది. ఇటు సమ్మక్క తల్లి గద్దె, అటు సారలమ్మ గద్దె. కానీ మేడారంలో కాదుళ్ళు, వరంగల్ జిల్లాలోనే అగ్రంపాల్ల మేడారం మహాజాతరతో పాటే చాలా దిక్కుల సమ్మక్క సారక్క చిన్న జాతరలు సాగుతుంటాయి. పాత వరంగల్ జిల్లాలో అమ్మవారిపేట, కంటాత్మకూరు, రాంపూరు, వట్టెవాగు, నామండ్లపాడు, గంధంపల్లిలా. అటు పాత కరీంనగర్ జిల్లాలో రేకుర్తి, సింతకుంట, కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ, బొమ్మకల్లు, హుజరాబాద్, రంగనాయకుల గుట్ట, వీణవంక, శంకరపట్నం, గోదావరికని, గుమ్లాపూరు, రాగంపేటలో జోరుగా అవుతుంటాయి జాతరలు. పెద్ద మేడారంలో ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అట్లానే జరుగుతుంది. భక్తులు కూడా చాలా మంది వస్తారు. మేము పసుపు కుంకుమ తీసుకొస్తాము. అచ్చం మేడారంలో తల్లులు ఎట్లా గద్దెల మీదకి వస్తారో, ఎట్లా వనంలోకి పోతారో చిన్న జాతరల కాడ చూస్తే అదే తరీకల భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద జాతర కోటి మందికి మీదనే వస్తారు కాబట్టి అవే మొక్కులు చిన్న జాతరలో పెడుతుంటారు. మేము 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అత్తయ్య వాళ్ళు ఇక్కడనే అన్నమాట. అందువల్లనే పాపం మ్యారేజ్ చేసినాము. మేము గోటును తీసుకొచ్చి ఇన్నే చేద్దామని తీసుకొచ్చినాం. చిన్న జాతరల కాడ ఏర్పాట్లు రువ్వడిగానే అవుతున్నాయి కానీ అప్పటి మందమే చేస్తున్నారు. ఎప్పటికి ఉండేటట్టు సౌలభ్యం చేయాలని కోరుతున్నారు భక్తులు. జాతర టైంలోనే ఈ పైప్ లైన్స్ వేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ బోర్లు వేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ అవి ఇప్పుకోపోవడం తీసుకొని వెళ్ళడం అవుతుంది. కాంట్రాక్టర్ ఎవరున్నా కూడా మరి ప్రతిసారి అదే జరుగుతూ ఉన్నది. నిన్నయాల్టి సంది కాదు, 40-50 ఏళ్ల కాంచెల్లి చిన్న జాతరలు సాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్నది. మేడారానికి కోటి మందికి మీదనే భక్తులు పోతారు. అట్లని ఈడ జనంత పబ్లిక్ తక్కువే ఉంటారేమో అనుకునేరు. 17 వెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చటే ఉండదు. పోయినసారి ఒక 4 లక్షల మంది వచ్చిండ్రు పబ్లిక్. ఇప్పుడు ఒక 5 లక్షల పబ్లిక్ వస్తారని అంచనా వేస్తున్నాం. ఎక్కడికక్కడ క్యూ లైన్లు, మొరం బోసులు, నల్లాలు ఫిట్టింగ్ చేసుడు రువ్వడిగా నడుస్తున్నాయి. అన్ని సౌకర్యాలు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నీటి వసతి, కరెంటు వసతి, భక్తులకు బస్ సౌకర్యం అంతా మంచి చక్కగా జరుగుతున్నాయి. చిన్న జాతరలు అన్నట్టే గాని మేడారం జాతరలు ఎంత సంబరంగా మొక్కులు పెడతారో ఈడ సుత అంతే. పక్క పొంటి ఊర్ల నుంచే కాదు, జిల్లాలకు వెళ్లి సుత చిన్న జాతరలకు వచ్చి మొక్కులు పెడుతుంటారు. ఈ జాతరల కాడ సుత ముందస్తు మొక్కులు పెడుతుర్రు అంటే చూడుర్రిగా ఎట్లుంటదో. ఇక బుధారంకెళ్ళి అంతటా తల్లుల జాతర జోరుంటది. అప్పటికి అవన్నీ చూపిస్తాం తీయుర్రి. రైలు పోతుందనే ఆత్రంలా కొందరు టికెట్లు తీసుకోకుండానే ఉరికి రైలు ఎక్కుతారు. ఇంకా కొందరు టికెట్లు తీసుకోకుండానే బండెక్తారు మనల్ని ఎవరు ఆపుతారని. ఇక లోపల కూకోగానే అటుకెళ్ళి వస్తుంటాడు. టికెట్లు చూపిరి అనుకుంటా. సార్ ఆలస్యం అవుతుందని ఎక్కినా సార్ అని బతింలాడితే ఫైన్తో నడిచిపోతుంది. లేదంటే కేసు రాసి దాకా పోతుంది కథ. రైల్ స్టేషన్లా, రైళ్లల్లా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు ఇవన్నీ. కానీ గిసొంటోళ్ళని మాత్రం మీరు ఇంతవరకు పక్క ఏడ చూసి ఉండరులా. రైట్, ఒకళ్ళెనుకొకళ్ళు టికెట్లు తీసుకుంటుండ్రు. లెక్కకైతే టికెట్లు తీసుకుంటున్న వాళ్ళంతా పోయి రైలు ఎక్కాలే, కానీ కొందరే ఎక్కుతున్నారు. కడ్మోళ్ళు స్టేషన్లనే ఉంటున్నారు. అగో ప్రయాణం చేయండి టికెట్లు ఎందుకు తీసుకున్నట్టు అంటారా? దానికో లెక్కుంది. పెద్ద ఆఫీసర్లను బతిన్లాడంగా నెల కిందటి నుంచే వరంగల్ జిల్లా నెక్కొండ రైల్ స్టేషన్లా ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ ఇచ్చిండ్రు. అయితే ఓ కండిషన్ పెట్టిరట, 3 నెలల ఆమ్దాని రాకపోతే హాల్టింగ్ తీసేస్తామని. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను 30వ తారీఖు 1వ నెల 2024 నాడు మనకు
హాల్టింగ్ ఇచ్చారు. దాన్ని కాపాడుకునే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా గదన్నట్టు పుసుకున్న టికెట్లు అమ్ముడు పోకపోతే రైలు నాపరని ఊరోళ్ళంతా కలిసి 400 మందితోని ఓ గ్రూప్ కింద జమై నపరింత చందాలేసుకొని దినాం టికెట్లు కొంటుర్రు. అంతేకాదు స్టేషన్ కు వచ్చిన వాళ్ళను ఇంటర్సిటీ రైలు ఎక్కాలని కోరుతున్నారు. దినాం కొందరు వంతులు పెట్టుకొని స్టేషన్ కు వచ్చి అదే పనులుంటున్నారు. చాలా రోజుల తర్వాత మాకు సూపర్ ఫాస్ట్ ట్రైన్ హాల్టింగ్ ఇచ్చిండు. ఈ హాల్టింగ్ ను కాపాడుకోవడానికి మీ అందరం కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాను. నెక్కొండ నుంచి హైదరాబాద్ పోవాలంటే వరంగల్, కాజీపేటకు పోయి రైలు ఎక్కాలి. అటు ఖమ్మం, విజయవాడ, గుంటూరుకు పోవాలంటే మైబాద్ కు పోయి ఎక్కాలి. ఏం తక్కువ 60-70 కిలోమీటర్ల దూరం పోవాలి. గా తిప్పలన్నీ పోవాలంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఆపాలని కోరితే ఒక్క ఇంటర్సిటీకి పర్మిషన్ ఇచ్చిరన్నట్టు. ఇప్పుడు నెక్కొండలో ఇంటర్సిటీ హాల్టింగ్ గురించి మనం విజయవాడ, గుంటూరు పోయేటువంటి మా రైతు సోదరులందరికీ కూడా ఎంతో అనుకూలంగా కొలువులు చేస్తోళ్లకు, రైతులకు అందరికి ఫాయిదా అవుతుంది కాబట్టి హాల్టింగ్ కాపాడుకుంటానికి గీ తీర్ల చెమట తీస్తున్న ఊరోళ్లను తారీఫ్ చేయాల్సిందేనుల్లా. పొద్దుగాల వొయ్యిల బ్యాగ్ వేసుకొని బడికి పోయినమా, మాపటిల్లి దాకా పాఠాలిన్నమా, నడిమిట్ల ఇంత తిన్నమా, మళ్ళీ 2 క్లాసులు ఇన్నమా, బడి గంట కొట్టగానే ఇంటి తవ్వ పట్టినమా, హోంవర్క్ ఉంటే జరసేపు రాసుకున్నామా, నాయన సెల్లు పట్టుకొని కూకున్నామా అన్నట్టే ఉంటది బడి పొరల ముచ్చట. ఇక కొందరు ఈ స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఇంట్లో పడేసి పోయి గ్రౌండ్లో చేరుతారు ఆటకు. గసంటి ఓ తమ్ముడు ఏం చేసిండంటే చెప్పుడు కాదుల్లా, చూడాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలుండేకి తమ్ముడు పెద్ద కార్యమే ముంగటేసుకున్నాడుల్లా. గీ మిషన్ తోని నేతన్నల తిప్పలు తీరుస్తాడట. అగో ఏదో మోటార్ ఫిట్ చేస్తుండు, వైర్లు కలుపుతుండు. ఇంతకు ఇదేం మిషన్ అంటే నేతన్నలు సాంచల మీద, కరెంటు మొగ్గాల మీద బట్టలు నేస్తారు కదా, 100 మీటర్లు ఉంటాయాయే. అవన్నీ ఒక్కొక్కటి మడత పెట్టాలంటే ఇట్లా చేతులతోని అటు ఇటు తిప్పుతా ఉండాలి. అగో గా తిప్పలు లేకుండా గీ మిషన్ మీద బట్ట పెట్టి కట్టుకొత్తితే అయిపాయే. అదే మడత పెడుతుంది. గవర్నమెంట్ బడిలా 10వ తరగతి చదువుతుండట. పేరు హేమంత్. తమ్మునోళ్ళ నాయన మగ్గం నేసేదట. కాలు రెక్కలు గుంజుతున్నాయని ఊకే అవస్థ పడేదట బట్టలు మడత పెట్టలేక. నాయన కోసం ఏదో ఒకటి చేయాలని గీకమతి చేసిండన్నట్టు. ఇంతకు ఎట్లా పని చేస్తుంది తమ్ముడు? ఫస్ట్ we set the cloth like this and then on the switch the cloth is detected by the IR sensor. మిషన్ మీద బట్ట పెట్టి కట్టుకొత్తంగానే మోటార్ తిరుగుతుంటదట. కిందున్న రాడ్లు అటు ఇటు పోతుంటే బట్ట సుత రాడ్తోని పోయి మడత పెడుతుంది అన్నట్టు. ఒకవేళ బట్ట చినిగిపోయి ఉన్నా ఏదన్నా డ్యామేజ్ అయినా గుర్తుపట్టేటట్టు సెన్సార్లు సుతా పెట్టిండుల్లో. చినిగిపోయి ఉంటే ఎమ్మటే ఎర్ర లైట్ వెలిగి మిషన్ ఆగిపోతది. దీనివల్ల మనం తక్కువ పవర్ తోటి ఎక్కువ ఫోల్డింగ్ అనేది చేయొచ్చు, ఎక్కువ వర్క్ అనేది చేయొచ్చు. ఇది సోలార్ పవర్ తోటి కూడా రన్ అవుతుంది. తక్కువ కరెంట్ తోటి తక్కువ టైంలో ఎక్కువ బట్టలను మడత పెట్టొచ్చట. తమ్మున ఆలోచన ఈ స్కూల్ సార్లకు చెప్తే సార్లు సుతా ఇంత ఆసరయ్యట మిషన్ కనిపెడతానికి. ఈ అబ్బాయి 6th క్లాస్ నుంచే చాలా సైన్స్ పట్ల ఆసక్తి కనబరిచేవారు. క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ని కనుక్కోవడం జరిగింది. దీని వల్ల చేనేత కార్మికులకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. 10వ తరగతిలోనే తెలివితోని నేతన్నలకు పనికొచ్చే ఇష్ట కనిపెట్టిందంటే జరంత ఆసరయి సౌలతులు చేస్తే రేపు ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో పో. ఎండాకాలం మననే ఏం యాదకొస్తుందిలా, ఎర్రటెండలా అక్కలు బిందెలు పట్టుకొని నీళ్ళ కోసానికి కిలోమీటర్ల కమానం నడిచిపోతుంటారు. ఊర్లల్లో బావులు చెర్లు అన్నీ ఇంకిపోతాయి కాబట్టి ఏడనో ఓతాన చెలి మీద ఒవ్వుకొని నీళ్లు తెచ్చుకునే పల్లెలు ఇప్పటికి బొచ్చెడున్నాయి. అదే పట్నంలో ఉండేటోళ్ళకైతే నల్లొస్తేనే నీళ్లున్నట్టు, లేకుంటే అంతే సంగతి. ఇంకా షానొద్దులే ఉన్నది కదా, ఇప్పుడు నీళ్ల ముచ్చట ఎందుకు అంటారేమో, చూడవయ్యేది నీళ్ల ముచ్చటే. నీళ్ల ముచ్చట అని వనం చూపిస్తారేంది అంటారా? వనాలు పెంచేదే నీళ్ల కోసానికి. మరి హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్, బాలానగర్, బడంగ్పేట్, మీర్పేట్, రాజేందర్ నగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, నార్సింగి జాగీర్, గండిపేట్, కోకాపేట్, పుప్పలగూడ ఇట్లా పట్నం చుట్టుముట్టు అంతటా పల్లె వనాలు పెంచుతుర్రు. ఏడ సర్కార్ జాగా ఉంటే ఆడ నర్సరీలు పెట్టి మొలకలు పెంచే కార్యం పెట్టుకున్నారు. తొవ్వకు అటుపక్క ఇటుపక్క మొలకలు నాటి పార్కులు పెంచుతున్నారు. 3 ఏండ్లల్లా 1 కోటి మొలకలకు మీదనే నాటిరట.
దినం భూమిలా నీళ్లు లోపటికే పోతుండే వరకు బోర్లన్నీ ఎండిపోయి నీళ్లకు తిప్పలైతుంది పట్నం పబ్లిక్. ఇట్లనే ఉంటే రేపు తిప్పలైతదని భూమిలా నీళ్లు పెంచే ఇకుమతి చేస్తుర్రన్నట్టు. అట్లనే పట్నం శివారు పొలాల కాడ చిన్న కుంటలు దవ్వుతున్నారు. ఇండ్ల కాడ ఇంకుడు గుంతలు దవ్వుకోవాలి అంటున్నారు ఆఫీసర్లు. ఖచ్చితంగా ప్రతి ఇంటి యజమాని భూగర్భ జలాలను కాపాడే కొరకు ఇది వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్ని తప్పనిసరిగా తవ్వాలి. ఇది నార్సింగ్ మున్సిపాలిటీలు పెంచుతున్న నర్సరీ. తీర్ మొలకలు పెంచి ఈడికెళ్లి సప్లై చేస్తుర్రు. మొత్తానికి పట్నం చుట్టూ పల్లెవనాలతోని నీళ్ల తిప్పలు రాకుండా తండ్లాడుతుర్రన్నట్టు. సర్కారే చూసుకుంటది అనుకోకుండా జర ఇంకుడు గుంతలు దవ్వుకునే ఉపాయం చేయుర్రి. లేదంటే బిందెలు పట్టుకొని ట్యాంకర్ కాడ లైన్లు కట్టే పరిస్థితి వస్తుంది సుమా. ఇంట్లో పెద్ద మనుషులుంటే వాళ్ళకు బువ్వకూరలు వండి పెట్టి ఏది ఎక్కడ పెట్టినరో చూపెట్టి వేసుకొని తినమని చెప్పి పనులకు పోతారు కొడుకులు కోడన్లు. పని మనుషులుంటే వాళ్ళు చూసుకుంటారు. లేకుంటే తిప్పలేగా పురాగా శాత కాకుండా అయినోళ్ళు ఉంటారు. పక్కింటోళ్ళని పిలిచి గా దుఃఖంలో పోయిరా అని పిలుస్తుంటారు పోరాలను. నాకెందుకో అని వాళ్ళు ఉరుకుతుంటారు. పాప మాలకే మెరక మరి ఇలా ఆకలి అవుతుందని. హగో గట్ల శాత కాకుండా అయినోళ్లకు గీ ముచ్చట బగ్గా కెరకొస్తుండొచ్చుల్లా. డౌట్ ఏం లేదు, ఫుడ్ డెలివరీ ఇస్తానికే పోతుండ అన్న. కానీ అందరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినట్టు పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు కాదు, పక్కా శాకాహారం. గదే వాళ్ళు ఆర్డర్ ఇస్తారంటుర్రా. దినం 100 మంది ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటుర్రు ఈ ఫుడ్. డైలీ ఓల్డ్ సిస్టమ్ కి క్యారియర్స్ ఇస్తాము. నేను మారడపల్లి నుంచి మల్కాజ్గిరి బిహెచ్ఎల్ అంతా కవర్ చేస్తాను. డైలీ 15 to 20 క్యారియర్స్ ఇస్తాను. మళ్ళా నిన్ని యాల్డిసంది కాదు, 30 ఏళ్లకు మీదనే అవుతుంది క్యాటరింగ్ నడపబట్టి. ఈ అన్నోళ్ళ తాత తిరుపతి వెంకన్న గుళ్ళే లడ్డూ ప్రసాదాలు చేసేదట. ఆడికెళ్ళొచ్చి సినిమాలకు వండి పెట్టుకుంటే క్యాటరింగ్ మొదలు పెడితే అన్నోళ్ళ నాయన కాంచి ఇప్పుడు అన్నదాకా 3 తరాలకెళ్ళి ఇదే దందాలు ఉన్నారు. అన్నోళ్ళు ఇంటామనే చూసుకుంటదట మొత్తం. ఉప్పు కారం ఉండదు. క్యాన్సర్ పేషెంట్లకు, వయసు మీద పడ్డోళ్లకు, సాఫ్ట్వేర్ కొలువుల బిజీగా ఉండేటోళ్లకు మంచిగా కరుకొస్తుందట. The quality of food is very good and especially for elderly people. మల్కాజ్గిరి నుంచి నార్సింగి దాకా, ఎల్బీ నగర్ వనస్థలిపురం నుంచి ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ దాకా, అటు నిజాంపేట్ పటాన్చెరు దాకా 35 కిలోమీటర్ల దూరం దాకా తీసుకుపోయి ఇస్తారట. కూర, పప్పు, రసం, సాంబార్ ఉంటది. ఒక్క మీల్స్ ఇద్దరు తినొచ్చు. 200 అవుతుంది. దూరం పెరిగితే రేటు పెరుగుతుందట. అట్లని కారం మసాలాలు బయట దుకాణాలలో కొనుక్కరారు. కూరలకి ఏమేం కావాలనో అన్ని వీళ్ళే తయారు చేసుకుంటారట. ఈనాడనే ఆన్లైన్ బుకింగ్లు చాలు చేసిర్రట కూడా. మొబైల్ యాప్స్ ఉన్నాయి మా దగ్గర and online booking software ఉన్నాయి, or else you can call through a WhatsApp or a message through a WhatsApp. ఇక పొద్దుగాల నాస్టా, పగటీలు బువ్వ, మాపటీలు బువ్వ 3 పూటలు వండి పంపిస్తారట. ఇంతకు పేరు చెప్పలేదు కదా, KSN అయ్యంగార్స్ క్యాటరర్స్. పెళ్లిళ్ళకు సుత వండుతారటుల్లో. అరటాకులలో బంతి భోజనాలు పెట్టాలనుకున్నా ఉప్పు కారం తక్కువ చేసి మాల్ మసాలాలు లేని పెయ్యికి మంచి చేసే బువ్వ తినాలన్నా వీళ్ళకు ఫోన్ కొట్టుర్రి మరి. కాకా మొన్ననే 2 బోర్లు వేపిస్తవి, సుక్క నీళ్లు వడకపాయే, మళ్ళీ ఏమిటికేపిస్తున్నవే? ఇప్పుడన్నా పడుతుంది కావచ్చు బిడ్డ. ఈ తాపకు పడకుంటే పంటలు ఎట్లా వండియాలే, అప్పులు ఎట్లా తీర్పాలే? గా మల్లయ్య మామ బోర్ మీద బోరు 7-8 బోర్లు వేపించిండట శెలకల. ఒక్కటంటే ఒక్కటి సుత వడలే పాపం. పాపయ్య పటేల్ సుత మునుం పెట్టి 10 బోర్లు వేపిస్తే ఒక్కటి వడ్డదట. దాంతోనే ఇగ్గుకొస్తున్నాడు ఎవసం. ఇగో ఇట్లుంటాయి ఊర్ల పొంట రైతన్నల ముచ్చట్లు. కానీ గిడ అట్లా కాదుల్లో. సంగారెడ్డి జిల్లా తెలంగాణ బార్డర్లో ఏ సేను కాడ చూసినా, ఏ శెల్క పండు చూసినా పెద్ద పెద్ద బాయిలే కానొస్తున్నాయి. ఎన్నో ఓటి బోరు కానొస్తే అదే మా గొప్ప. వ్యవసాయం అంతా బాయిల కిందనే నడుస్తుంది. మరి అట్లానే వెనకటి నుంచి ఇదే పద్ధతిలో నడుస్తుందేమో అనుకునేరు. అందరు రైతుల లెక్కనే బోర్లు వేసి ఉన్నారు ఇక్కడ రైతులంతా. ఎన్ని బోర్లు వేసినా సుక్క నీళ్లు వస్తలేవట. భూమిలో నీళ్లు ఉంటే కదా దినం ఇంత తగ్గుతూనే ఉండే. అవో గందుకే ఇంత జాగపోయినా మంచిదే గాని బాయి దవ్వుకుంటూ నన్ను నీళ్లు నిలబడితే వ్యవసాయం ఏ రంది లేకుండా నడుస్తుందని గీ ఉపాయం చేస్తుర్రు అన్నట్టు. బోరు అక్కడ వేసాం కానీ బోరు ఫెయిల్ అయిపోయింది. బోరు ఫెయిల్ అవడం వల్ల ఈ బావి వేసుకున్నాము. బావి మంచిగా సక్సెస్ అయింది. మంచిగా వ్యవసాయం నడుస్తుంది. మంచిగా ఉంది. బోర్ లేపిస్తే నీళ్లు పడక తిప్పలైతుందని మళ్ళీ వెనకట్ లెక్క బావి దవ్విస్తే మస్తు ఫాయిదా అవుతుంది అనుకొస్తున్నారు రైతులు. ఈ ఒక్కొక్క బావికి 9-10 ఎకరాల పార్కం అవుతున్నది. ఈ 3 బావులతోటి 25 ఎకరాల పార్కం అయ్యింది.
బోల్ రేపించినాం. బోల్ రేపిస్తే నీళ్లు వాడలేదు, బావులు తోడిపించాం. ఒక్కొక్క బాయికి 10 లక్షల నుంచి 30 లక్షల దాకా ఖర్చు పెట్టి 40 ఫీట్ల ఎడల్పు 25 ఫీట్ల లోతుతో తవ్విస్తే 3 బాయిల కింద 25 ఎకరాలలో 3 పంటలు పండిస్తుర్రంటే చూడుర్రిగా. బోరు బాయికి ఇంతే ఉంటదా? అదే ఈ బాయిలు అయితే అంత ఎడల్పుతో ఉంటాయి కాబట్టి ఊట ఎక్కువ వస్తుంది, నీళ్ళు ఎక్కువ నిల్వ ఉంటాయని మనోళ్ళు ఆపోచన కావచ్చు. ఎంతైనా బోరు బోరే, బాయి బాయే మరి. ఇల్లు కట్టాలంటే మొదలు ముగ్గు వేయాలి, పునాది తీయాలి, బేస్మెంట్ వేయాలి, దర్వాజా ఎత్తుకోవాలి, గోడలు లేపాలి, స్లాబులు వేయాలి, కరెంటు వైర్లు ఇగ్గాలి, కిటికీలు తలుపులు పెట్టియాలి, షెల్పులు వేయాలి, గిలాబ్ చేయాలి. ఇంత కథ ఉంటుంది. అంతా అయిపోయి ఇల్లు తయారు కావాలంటే తక్కువ ఓ 2-3 నెలల కాంచి 6 నెలలైనా పడుతుంది. కానీ గీ ఇండ్లు అట్లా కాదుల్లో, కట్టుకోవాలి అనుకునే ఆల్చం రడైతేనే ఉంటాయి. అదెట్లా అంటారా? చూడుర్రిగా. అదిరిపోయింది కదా ఇల్లు. తిప్పి కొడితే నెల రోజులు సుతాబట్టలే ఇది కడతానికి. అచ్చం కంటైనర్ లెక్కనే ఉండే ఈ ఇండ్లను హైదరాబాద్ బహదూర్పల్లి క్రాస్ రోడ్ల కాడ కడుతున్నారు. లోపట చూడుండ్రి ఎంత ముద్దుగున్నాయో. 4 కుర్చీలు, ఓ బల్ల, ఓ కంప్యూటర్ పెడితే ఆఫీసు. సింగిల్ బెడ్రూమ్ ఇండ్ల కాంచెల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దాకా ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసి ఇస్తారట. హాలు, కిచెను, బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్తో నచ్చిన రంగులలో చేసిస్తారు. ఇండ్లే కాదుల్లో టిఫిన్ సెంటర్లు, చాయ్ దుకాణాలు, బిర్యానీ పాయింట్లు పెట్టుకునేటట్టు నచ్చినట్టు తయారు చేసిస్తారు అన్నట్టు. బగ్గనే పైసలు అయితే అనుకునేరు. 40,000 నుంచి 4 లక్షల దాకా ఉన్నాయి. ఇక మొదలు ఇనుప రాడ్లతోని ఇట్లా ఇల్లు తయారు చేసి ఆ టెన్క రేకులు వరిచి అదైనాక అడుక్కు గోడలకు వి బోర్డులు ఫిట్టింగ్ చేస్తారు. అంతా రెడీ అయినాక 2 మాటల రంగులు వేస్తారట. కస్టమర్లు ఫలానా రంగు కావాలంటే అదే వేస్తారు. ఆర్డర్ ఇచ్చిన 6 దినాల నుంచి నెల రోజుల్లోపే ఇల్లు తయారు చేస్తారట. ఇక తీసుకుపోనికి కిలోమీటర్కు 100 రూపాయల లెక్క ఛార్జీలు వసూలు చేస్తారు. వచ్చేది ఎండాకాలమాయే, రేకులతోని ఉడకపోస్తుంది అనుకునేరు. అట్లేం ఉండదట. హానొస్తే ఉర్షుడు గిర్షుడు సుత ఏముండది. ఓ కాళ్ళు ఏదన్నా అటు ఇటు అయితే ఫోన్ కొడితే వచ్చి రిపేర్ చేసి పోతారట. తక్కువ జాగల మంచి ఇల్లు కట్టుకోవాలన్నా, అప్పటి మందం ఓ 2-3 ఏండ్లు ఆగేటట్టు ఇల్లు ఉండాలన్నా గీ ఉపాయం చేస్తే మంచిగా ఎక్కడికి వస్తుందట. 5 ఏండ్లు గ్యారంటీ ఇస్తామంటున్నాడు అన్న. కావాలనుకున్నోళ్ళు చేపించుకోవచ్చు. చాలా మంది పెద్దోళ్ళని కలుస్తానుకో, ముఖ్యమైన వాళ్ళని కలుస్తానుకో బయటికి పోతప్పుడు తప్పకుండా సెంటు కొట్టుకుంటారు, మంచి ఆసన రావాలని. ఇక పోరలైతే ఇంట్లోకెళ్ళి అడుగు బయటికి పెడుతుర్రంటే చాలు సెంటు బాటిల్ తీసుకొని పస్స ఒత్తుతూనే ఉంటారు. జరసేపు ఇల్లంతా సెంటుతో నిండిపోతుంది అనుకో రాదుర్రి. ఇక కొందరు ఆఫీసులకు అడుగు పెట్టగానే సెంటు వాసన వస్తుంటది. వెనకకు తిరిగి చూడకుండానే వచ్చేది పలానా మనిషి అని ఉత్తగానే గుర్తుపడతారు. గసంటి సెంట్ల ముచ్చట గిది సుత. బుడ్డ సీసాలు ముద్దు కొడుతున్నాయి కదా, మూత తీసి ఒత్తిర్రంటే కమ్మట ఆసన అమ్మురుకుంటది అర్రంతా. చెక్కున మెరిసే బాటలన్నీ సెంట్లే. మరి బయటి దేశంలో అనుకునేరు, మన హైదరాబాద్ కాచిగూడల్నే గిసొంటి సూపర్ మార్కెట్లల్లో బొచ్చెడున్నాయి అని అల్కగా తీసేశారు. ఈడ 400 తీర్ల సెంట్లు, మళ్ళా ఏ ఫ్లేవర్ కావాలంటే అది అప్పటికప్పుడు తయారు చేసిస్తారు. ఈ అన్నదే ఈ దుక్నం. మాలంతా దుబాయి, సౌదీ, బ్యాంకాక్ నుంచి తెప్పిస్తాడట. లోకలోళ్ళే కాదుల్లో విశాఖపట్నం, బెంగళూరు, బొంబాయి నుంచి కొనుక్కోపోతారంటే చూడురిగా ఎంత పేరు పోయిందో. అబ్బా గంత దూరం ఏం పోతాం అనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే తెచ్చిచ్చే సౌలతి సుతున్నదట. హగో గన్ను కాదుల్లో యుఎస్ పోలో సెంటు. ట్రిగర్ నొక్కిరంటే సెంటు కక్కుతుంది అన్నట్టు. 15 గంటల దాకా కమ్మట ఆసన వస్తుందట మనోళ్ళు తయారు చేసే సెంట్లు. బాటళ్ళు సోప్ టాప్ ఉన్నాయి కాబట్టి రేట్ సుత పిరమే ఉంటది అనుకుంటురా. 250 రూపాయల నుంచి 5,000 దాకున్నాయి. ఒగల నుంచి ఒగలు తెలుసుకొని పోయి కొనుక్కోబోతురు. ఆసనేం వస్తలేదని పోతే మళ్ళా ఫ్రెష్ గా తయారు చేసి ఇస్తారట సుత. కాబట్టి దగ్గర పట్లుండి సెంట్లను కాయ చేస్తోళ్ళు పోతే అట్లా పోయిరారి మరి. ఈ స్కూల్ టీచర్లు అంటే పోరలకు పాఠాలు చెప్పి టైం అయిపోగానే ఇంటికి పోతారు. మళ్ళా పొద్దుగాల బడికి మాపటీలు ఇంటికి. నడుమిట్లా పోరలేదన్న అర్థం కాలేదంటే మళ్ళా చెప్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. కానీ అందరు అట్లనే ఉండరులా. పోరలకు విద్యా బుద్ధులు చెప్పుడే కాదు, వాళ్ళ మంచి చెడ్డలు సుతా అరుచుకుంటారు. అసొంటోళ్ళు ఆడాడనే ఉంటారు. కానీ గీ మెడమ అసొంటోళ్ళు ఏడన ఒక కాడుంటారు.
బడెగ్గొట్టి పార్కులు ఆడుతున్నారేమో అనుకునేరు, పోరలున్నది ఈ స్కూల్లోనే. హగో వీళ్ళు ఊగుడు వాళ్ళు జారుడు, ఇటు ఈ తమ్ముడు యాలాడు, ఎవ్వల సంబరంలో వాళ్ళున్నారు. పో ఓ పారి ఈ స్కూల్ ను మంచిగా చూడుర్రి. గోడలన్నిటి మీద తీరు బొమ్మలేసిండ్రు. పోరలకు అక్కరొచ్చేటట్టు జాతీయ పువ్వు, పక్షి, జంతువు, అట్లనే 1-2 ట్రాఫిక్ రూల్స్ ఇట్లా షానున్నాయి. ప్రైవేట్ బడి కాదుల్లో, సర్కార్ బడే. అట్లని అన్ని చేసింది సర్కార్ కాదు. 14 ఏండ్ల కిందట టీచర్ గా వచ్చిన గీ మేడం పేరు మమత. 8 ఏండ్ల కింద సీఎం చేతుల మీదకెళ్లి ఉత్తమ టీచర్ అవార్డు, 5 ఏండ్ల కింద ఇంకో అవార్డు, 2 ఏండ్ల కింద ఓ అవార్డు, నిరుడు 2 అవార్డులు, ఇట్లా తాపకో అవార్డు వస్తుంటే వాటితో పాటు ప్రైజ్ మనీ సుతిస్తారు కదా. హగో గా పైసలు ఇంట్లోకి ఆడకం చేయకుండా పోరల కోసానికి ఇట్లా బడిని ముద్దుగా శృంగారిస్తానికి ఆడకం చేసిందన్నట్టు పాఠాలు సుత ఇవరంగా ఎంత ముద్దుగా చెప్తుందో. సర్కారోలే చెయ్యాలని చూసుకుంటా ఊకుంటే అది కాదు పోదని మేడమే అడుగు ముంగట్కేసిందన్నట్టు. రంగులేసిన బంగ్లాల బొమ్మలని చూస్తుంటే మంచిగా చదువుకో బుద్ధి అవుతుంది అని చెప్పుకుంటా చిన్న మురిపేం కాదు పిల్లలది. 100 రూపాయలు ఇయ్యాలంటేనే వెనక ముందు ఆడుతున్న ఈ రోజుల్లో 1000లకు 1000 పెట్టి బడిని బాగు చేపిచ్చిరంటే మీరు సూపర్ మేడం. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తిన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.